షిప్లోనే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా, ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దోమకొండలో సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపును నిర్వహించుటకు ప్రభు కృప చూపించున్నాడు. స్థానిక సంఘ సభ్యులే ఈ ఏర్పాట్లను చేయడాన్ని బట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఒకరు కూరగాయలు, ఒకరు ఎగ్స్, ఒకరు బియ్యము, ఒకరు వంటలు చేయడము, ఇలా దేవుని పనిలో సంఘం అంతా కలిసి చేయడం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. గ్రామంలోని అన్ని వర్గాల పిల్లలు ఈరోజు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్కి రావడానికి ప్రభువే ద్వారం చూపించాడు. ప్రార్థించండి. ఈ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా రానున్న రోజులో ఇంకా అనేక మంది పిల్లలను ప్రభు కొరకు సంపాదించినట్లుగా ప్రార్థించాల్సిందిగా తెలియజేస్తూ అంకుల్ దగ్గర ఉంటారు. రోజు బ్యాంకు చిన్న చిన్న పనులు అంకుల్కి చేసి పెడతా ఉండేవాడు. అంకుల్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు బ్యాంకు. అయితే బ్యాంకు గమనించాడు ఏంటో తెలుసా పిల్లలు, అంకుల్ రోజు లేవగానే ఒక పని చేసేవాడు. ఏంటంటే ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. అవి చదివిన తర్వాత మాత్రమే తను ఏదైనా పని. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. 1 2 3 అంట ప్రేయర్ చేసుకొని మనకి ఇంటికి వెళ్దాం. లంచ్ తర్వాత ఏముంటుంది తెలుసా మీకు? మ్యాథ్స్ తో పాటు పర్ఫెక్షన్ బొమ్మ మాట్లాడుతుంది తెలుసా? అది లాస్ట్ టైం మనం చూసాం కదా, సేమ్ అలాంటిది ఉంటుంది. కాబట్టి చిన్న ప్రేయర్ చేసుకొని లంచ్కి వెళ్దాం. 1 2 మీరు బాబు మీరు కూడా కూర్చోవాలి. 1 2 3 కళ్ళు మూసుకోవాలి. దొంగ చూపులు చూస్తున్నారు అక్కడక్కడ. మీకు తెలియదు. We had first section with songs, action songs, dances, kids, and children are really enjoying this time. And it's the time for love feast. Second section will start now. May these children get the salvation. Please pray for these children. Thank you. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దోమకొండలో మరియు కాచాపూర్లో 2 రోజులు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపును నిర్వహించడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు 2వ రోజు. నిన్నటి రోజు కాచాపూర్లో దేవుడు సుమారుగా 100 మంది చిన్నారులతో సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించడానికి కృప చూపాడు. ఈరోజు
దోమకొండలో సుమారు 180 మంది పిల్లల ద్వారా ఈరోజు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంపు నిర్వహిస్తున్నాం. హాయ్ చెప్పండి నాన్న, ఒకసారి హాయ్ చెప్పండి. రౌడీ బాబా హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. దోమకొండ గ్రామంలోని అన్ని వర్గాల నుండి వచ్చిన పిల్లలు ఈరోజు సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్లో ఎంతగానో సంతోషిస్తున్నారు. హాయ్ చెప్పండి నాన్న. ఎట్లుంది, బాగుందా? ఫుడ్ బాగుందా? లడ్డు బాగుందా? ఎగ్ వచ్చిందా? హాయ్ చెప్పండి. హాయ్ నాన్న. తమ్ముడు వాటర్ తాగుతున్నారా? కూల్ వాటర్ బాగున్నాయా? సంఘ బిడ్డలే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. యవన బిడ్డలు ఫుడ్ వడ్డిస్తున్నారు. మ్యాజిక్ షో స్టార్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ షో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎక్కడ చెట్ల కింద ఉన్నా అందరు రావాలి. మంచి పాటలు, కథలు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కీబోర్డ్ కొట్టడం కూడా నేర్పిస్తాం. ఓకే, ఇంకా మీకు నేర్చుకోవాలి అని అంటే మీకు ప్యాడ్ కొట్టడం కూడా నేర్పిస్తాం, రిథమ్ ప్యాడ్. ఓకేనా? నేర్చుకుంటారా? ఇష్టమేనా? సరే, మంచిది. మరి కావాలి కాబట్టి ఇక్కడ చెప్పగానే ఇక్కడ ఉన్న చర్చ్ ఆంటీ వాళ్ళు, అంకుల్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఇచ్చేసి మీకోసం భోజనాల గిఫ్ట్లకి వాళ్ళు కూడా. మరి నా గురించి అంటే నాలో సగం గురించి చెప్పుకోవడం అంతా అదే కాదు, కానీ నేను చెప్పడం మాత్రం మీటింగ్ అని మిగతా అంతా చూసుకునేది అన్ననే. భోజనాల గురించి, ఫ్లెక్సీల గురించి, గిఫ్ట్ల గురించి అన్ని ఆ రోజు అయితే మీరు రాత్రి చూడాల్సింది. మొత్తం ఎట్లా వచ్చిందన్నా, ఆర్డర్ ఏదైనా చేసుకొస్తారు కదా, ఏమంటారు, డెలివరీ మీకోసం గిఫ్ట్లు అన్ని బైక్ కి మొత్తం చుట్టుకొని మీకోసం కష్టపడి గిఫ్ట్లు ఎన్నో తెచ్చింది. అవన్నీ మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి మనము చిన్నగా మన తరపున వాళ్ళకి సన్మానం చేద్దాము. మనం అందరం అట్లాగే ఓయేసుకుంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి మన తరపున సన్మానం చేద్దాం. ఓకేనా? చెప్పండి, ఆగండి నాన్న. చెప్పండి. చూసిన మరొక బ్రదర్ని డానియల్, అలాగే పీటర్ లోకి వచ్చి ఈరోజు భోజన కార్యక్రమాల్లో వచ్చిన డానియల్, పీటర్ ఇద్దరు వచ్చి సన్మానం చేస్తారు. డానియల్, పీటర్ గారు ఇద్దరు. చెప్పండి ఆగండి కదా. మీకు గిఫ్ట్ కావాలంటే చప్పట్లు కొట్టాలి, మంచిది. చివరి క్షణాల్లో ఏమన్నా నేను చెడు మాట్లాడొద్దు, సెల్ ఫోన్ పట్టుకొని కళ్ళు పోతాయి. అలానే బయట పిల్లలు ఉన్నారు కదా చెట్ల కింద, అక్కడక్కడ స్కూల్లో వాళ్ళు ఏమంటారు, ఏదో అంటే ఆ చెడు మనము చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడద్దు అనే ఉద్దేశంతో మంచిదైనా ఏదన్నా ఉన్నదే అంటే పరలోక
ఓ దొర భూలోకానికి వచ్చి మీలాంటి వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీ తల్లిదండ్రులకు అదేవిధంగా మంచి చదువు చదువుకొని మీ కుటుంబంలో మీరు మంచి పేరు తెచ్చి మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా సమాజానికి మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ దూరం నుండి వారి ప్రాంతంలో వారికి ఉన్నటువంటి అన్ని పరిస్థితులను వదిలిపెట్టి నిజంగా దోమకొండ పిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని చెప్పేసి వారు మన మధ్యలోకి వచ్చేసి అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పించారు. ఇంకా మనలాంటి పిల్లలు సమాజంలో ఉన్నారా లేకపోతే మనమేనా? అమ్మా వినపడుతుందా? మనలాంటి తండ్రి వీరందరినీ పేరు పేరు వరుసన దీవించండి. ఇంకా అనేక చిన్నల యొక్క హృదయంలో మీ ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయటకు ఈ బిడ్డలు మీరు వాడుకోమని అడుగుతున్నాం. మరి నీ రాకపోకలేదు తోడుగా చూడండి. ఇంతకాలము వారు తమ కుటుంబాలను వదిలిపెట్టి నీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించటకు తెలంగాణ జిల్లాలో వారు తిరిగి అనేకుల యొక్క హృదయాల్లో నీ ప్రేమ సామ్రాజ్యాన్ని ఈ రోజు ఈ సమ్మర్ క్యాంప్ చిల్డ్రన్స్ క్యాంప్ జరగడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశాడు. దానికి తోడు ఇమ్మాన్యుయల్ బేతల్ ఆర్గనైజేషన్, ఇమ్మాన్యుయల్ చర్చెస్ సంఘ బిడ్డలు, విశ్వాసులు వారిని దేవుడు ఆశీర్వదించిన కొలది ఈ యొక్క ఈవెంట్ కు వారు స్పాన్సర్ చేశారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. అలాగే ఈ చిల్డ్రన్స్ క్యాంప్ నిమిత్తము బహుమతుల నిమిత్తము హైదరాబాద్ లో పరిచయం చేస్తున్న సునీల్ మహిమా కంకిపాటి గారు వారు కూడా ఈ ఈవెంట్ కు స్పాన్సర్ చేశారు. వారే కాదు సివిల్ ఇంజనీర్ అరవింద్ గారు కూడా ఈ ఈవెంట్ కు స్పాన్సర్ చేశారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీలత గారు కూడా ఈ ఈవెంట్ కు స్పాన్సర్ చేశారు. వారందరికీ ప్రభు నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. మనకి ఈ 2 రోజుల సదస్సులకు సాయం చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఒకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అమెరికా వెళ్ళాలంటే నేను ప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే నీవు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. 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 అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి. ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. మార్గం, మార్గం ఆ మార్గమే యేసయ్యా. ఒకటే మార్గం, మార్గం
వీడియో ఆ వీడియో ఆన్ ఉంది. దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా